ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి వీళ్ళకి? గడిచినటువంటి రోజులు కొందరికి బాగున్నవి, కొందరికి బాధాకరమైనటువంటి పరిస్థితులను తెచ్చిపెట్టినవి, కొందరికి తల్లిదండ్రులను ఎవరినో ఒకరిని దూరం చేసినవి, కొందరికి కూతురుకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను తల్లిదండ్రులు చూస్తూ బాధపడ్డ సంఘటనలు ఎన్నెన్నో అవరోధాల నుండి వస్తూ ఉన్నారు. మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక 1 ఇయర్ కూడా వీరికి ఉంటుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఇక్కడ మీనరాశి వారు కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టి లాస్ అయిన వారు ఉన్నారు. పెద్ద పెద్ద లోన్స్ వచ్చి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టి అద్భుతంగా ముందుకు వచ్చినటువంటి వారు ఉన్నారు. ఓవరాల్గా వ్యక్తిగత జాతకరీత్యా శనైశ్వరుడు వారికి మంచి స్థానంలో ఉన్న వారి మనస్సు మంచిది అయితే నిజంగా ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు, ఖచ్చితంగా కూడా అది గమనించుకోండి. సో ఇక్కడ కొంత అనారోగ్య సమస్యలతో మొదలు కాబోతూ ఉంది. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో అనారోగ్య సమస్యలతో అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సామర్థ్యహీనత, శిరోవేదన, లాభాల మందగింపుతో, కొన్ని గొడవలతో, వేల తప్పినటువంటి భోజనాలతో మీనరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెల ప్రారంభమవుతూ, దీంతో పాటు కొంత ఎవరైతే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో తప్పకుండా కూడా ఈ 25లో వీరికి జాబ్ వస్తుంది. ఏప్రిల్ నుండి ప్రయత్నం చేయండి. 100% జాబ్ యోగం ఉంది. అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ జాతకంలో శనైశ్వరుడు బాగుంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ట్రై చేయండి. సూర్యుడు బాగుంటే స్టేట్ రిలేటెడ్ ట్రై చేయండి, బాగుంటుంది. సో అదేవిధంగా కొన్ని పనులు సానుకూలంగా ముందుకు వెళతాయి. మీనరాశి వారికి తప్పకుండా లక్ష్య సిద్ధి కనబడుతుంది. ఇక్కడ కొంత ధన సమృద్ధితో పాటుగా ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఏం పెట్టవు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, ఇంతే, మంచి పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, ఏదో శత్రు సమస్యలు, వేడి ఆహారము, వేడి నీరు, వేడి సంబంధించింది. మొన్నొకరు క్లయింట్ ఈ యొక్క వాటర్ హీటర్ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా చెప్పడం జరిగింది మనకు మీనరాశి వారికి. సో వాటర్ హీటరు పాపం ఆమె బకెట్ పట్టుకుంది, వేడి నీరు, ఆ హ్యాండిల్ ఊడిపోయి బకెట్ జారిపోయి కింద పడిపోయింది. సో కాళ్ళపై మొత్తము కూడా పొక్కులు వచ్చేసినాయి. గురువుగారు 2 రోజుల క్రితమే మీ వీడియో చూశాము, సో మీరు చెప్పింది జరిగింది, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి కాల్ చేయడం. అంటే చెప్పింది జరిగింది అంటే అమ్మవారు చెప్పింది అనేటువంటి భావనలో ఉండాలి అంతే. ఇది జరుగుతుంది, జరగాలి అని కాదు. మీ జాతకరీత్యా కూడా నడిచే దశ అంతర్దశలు చూసుకోవాలి మనం. సో ఇక అదేవిధంగా కొన్ని చిన్న ఆటంకాలు ఏర్పడతాయి, జాగ్రత్త. ఇక దీంతో పాటుగా దుర్మార్గ స్నేహము ఏర్పడము, మత్తు పానీయాలపై అలవాటు. సో ఇంకా అంతకు మించి కూడా వీరు ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యలో కొంత వైఫల్యం జరిగేటువంటి పరిస్థితి, బంధుమిత్రులతో కొంత విరోధాలు, ఊరికే కలహాలు ఇంట్లో కానీ బయట కానీ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉంటే వారికి సంబంధించినటువంటి వయసు వారితో కలహాలు, వారితో మాట్లాడు. ఇవాళ రేపు పిల్లలు 5th స్టాండర్డ్ 4th 6th స్టాండర్డ్ చదివేటువంటి వారు నాకు ఆమెకు మాటలు లేవు అని కానీ
వారికి తెలియకుండానే పిల్లలకు ఇవాళ రేపు కోపాలు, ఈగో ఫీలింగులు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయానికి మించినటువంటి వ్యయం, జాగ్రత్తగా ఉండండి. ఆదాయానికి మించినటువంటి వ్యయము, బంధు మరణ వార్త, స్థానభ్రంశము, ధన నాశనము, ధనము నాశనం అయ్యేటువంటి పరిస్థితి. సో ఏదో రకంగా మనకిక్కడ అగ్ని ప్రమాదాలు, జాగ్రత్త. భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడే పరిస్థితి. విపరీతము అంటే ఇంట్లో నుంచి భర్త కానీ భార్య కానీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది మీనరాశి వాళ్ళు. సో వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి ఓ వారం రోజులు ఇంటికి రాను అనే విధంగా మీనరాశి వారు ఎవరైనా మత్తు పానీయాలకు అలవాటైతే మొత్తం దాని మీదే ఉండడం వారం 10 రోజులు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వడము, భార్యను కొట్టడం కావచ్చును, 4 వీలర్స్ 2 వీలర్స్ అమ్మడము, కుదబెట్టడము, మధ్యవర్తిత్వం ఉండడము, పలానా వ్యక్తిగా డబ్బులు ఇచ్చి నేనున్నా సంతకం పెట్టడము, పలానా వ్యక్తిగా చీటీ డబ్బులు ఇచ్చేసేయండి నేనున్నా, ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వడము. సో వాడు కట్టక మీరు కట్టడము, పలానా వ్యక్తిపై ఉండేటువంటి బైక్ లోను మీరు తీసుకోవడము. బైకు ఏమో మీకు కావాలి, మీకేమో సిబిల్ స్కోర్ లేదు, వేరే టైం తీసుకువచ్చి మీరు తీసుకోవడం. అర్థమైందా? ఇలాంటి సిచ్యువేషన్స్. సో ఇది ఈఎంఐ కట్టలేక పాపం వాన్ అకౌంట్ బ్లాకు, ఈ బండి దొరకదు, ఈ బండి సీజ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్, తొందరపాటు నిర్ణయాలు, తొందరగా కొంచెం బలం తక్కువ ఉంది. ఎక్కువగా ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉండండి. సూర్యునికి నమస్కారాలు చేసుకుంటూ, ఇంట్లో అమ్మ నాన్న యొక్క పాదాలకు నమస్కరించుకుంటూ, చక్కగా కూడా చెట్లకు నీరు పోస్తూ చక్కగా ఉండడం వల్ల కొంతమేర కోపానికి రావద్దు. బీ పేషెన్సీ. ఇక అదేవిధంగా ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు, అగ్ని బాధ, జాగ్రత్తగా ఉండండి. కొన్ని వస్తువులు దొంగతనానికి గురవడము. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టారు, సో మీ షాప్ రిలేటెడ్ కొన్ని వస్తువులు ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. వీడు ఇచ్చే రేటు కంటే వాడు రూపాయి తక్కువ ఇచ్చిండు, వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం. వీడి మీద కుళ్ళు పెట్టుకోవడం, మా నాగం తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని, వీని షాప్ బాగా నడుస్తుందా అని ఎవడన్నా మన షాప్పై కన్నేయమని చెప్పడం కానీ, అవసరమైతే మన షాపును ధ్వంసం చేయమనేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా పరస్త్రీ సంబంధించిన విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏదో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, సో జాగ్రత్త. రెడ్ హ్యాండెడ్గా ఇబ్బందికరంగా దొరకడమా, ఇంకేదైనా మీడియాకు కూడా ఎక్కే పరిస్థితి కూడా ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే భార్యాభర్తలకు గొడవలు ఏర్పడడాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. అనారోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి, కొంత బంధువులతో నష్టము, అదేవిధంగా కొన్ని ప్రమాదాలు, ముఖంలో ఒక కళ అనేటువంటిది తప్పిపోవడం, నెగిటివ్ ఏర్పడడం. సో ప్రతిరోజు కర్పూరంతో హారతి, మనమే హారతి ఇచ్చుకోవాలి. కర్పూరం 3 కర్పూరాలు వెలిగించాలి, అందులో 2 లవంగాలు 2 ఇలాచీలు వేసి చక్కగా కూడా ఒక మట్టి పాత్ర తీసుకొని అద్దం ముందు మనం నిలబడాలి, మిర్రర్ ముందు తిప్పేసేయాలి 9 సార్లు ఇటు 9 సార్లు ఇటు. ఓకే, అద్దంలో చూస్తూ దిష్టి తీసుకొని దీనిని వచ్చినటువంటి భస్మాను ధరించడం వల్ల ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.